నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. అర్జున్ కావేరిని తీసుకువస్తే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఎవ్వరు ఏం చెప్పినా కావేరి వెనక్కి రాదు. తన సిస్టర్ సెంటిమెంట్ లో ఉంది. అక్క జీవితం బాగుండాలి అనే ఎమోషన్ లో తనని ఇరికించేశాను. ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేదు, బావ తీసుకురాలేడు. షుగర్ జబ్బు ఉన్నవాడిని స్వీట్ షాప్ లో కూర్చోబెట్టినట్టు సెంటిమెంట్లకు విలువిచ్చే కావేరిని సెంటిమెంట్ తో కొట్టేవన్నమాట. తను సెంటిమెంటలే. నేను అక్కని అని చెప్పగానే అన్ని మర్చిపోయి బావని కూడా వదిలేయడానికి రెడీ అయ్యింది. కావేరి మంచిది యమజా. తను నీ బుట్టలో పడ్డంలో ఆశ్చర్యం లేదు. కానీ అన్నింటికీ ఆవేశపడిపోతూ కత్తి పట్టుకుని వచ్చే రుక్మిణి కూడా నీ వలలో పడింది చూడు. హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరికీ ఒక పిచ్చి ఉందలా. దాన్ని వాళ్ళు మంచితనం అని పిలుచుకుంటారు. ఈ ఆటలో కావేరి గోల్ కీపర్ మాత్రమే. గోల్ పోస్ట్ ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అందుకే అంటారు, మందైనా మంచితనమైనా లిమిట్ లో ఉంటేనే కిక్కు, లిమిట్ దాటితే కక్కు. సరేలే, జీడిపప్పు అంతగా టేస్ట్ లేదు. వెళ్ళి బాదం పప్పుతో పాటు పాలు కూడా తీసుకొనిరా. అవన్నీ తింటే ఇలా ఉన్న నువ్వు నాలా అయిపోతావు. పర్వాలేదులే, ఎలాగూ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నాను కదా, కొంచెం బలంగా ఉంటే మంచిది. నీ కాన్ఫిడెన్స్ భయంకరంగా ఉంది యమజా. హ్యాట్స్ ఆఫ్. ఇలా వెళ్ళి అలా వస్తా. అర్జున్ బాబు, అర్జున్ బాబు, ఆగండి. ఏంటిదంతా? ఏమైంది మీకు? ఆ యమజ చేసిన పనికి పిచ్చి పట్టింది. అంతా అయిపోయింది. లైఫ్లో మొదటిసారి తలదించుకుని బతకడం అంటే ఏంటో నాకు తెలిసింది. కావేరి ఆగు, నా మాట విను. మీరు చెప్పాల్సిందేమీ లేదు, నేను వినాల్సిందే ఏమీ లేదు. నన్ను వదిలేయండి. అది కాదు కావేరి, నేను చెప్పేది విను. వదలండి అర్జున్ బాబు. కావేరి, నేను చెప్పేది విను. వదలండి కావేరి, ప్లీజ్. వదలండి అర్జున్ బాబు. కావేరి, నా మాట విను. వదలండి కావేరి, నేను చెప్పేది విను ప్లీజ్. వదలండి, మీకే అది చెప్పేది. కాదు కావేరి. కావేరి, వదలండి. వదలండి అర్జున్ బాబు. వదలండి అర్జున్ బాబు. కావేరి, ఏంటా మాటలు? వచ్చిందెవరనుకుంటున్నావు? నీ భర్త.